మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియని పెట్టారా మరొక కాల సమయం నేను వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన గొప్పగల తండ్రి, దయగల మహేశయాన్ని బంగారు పదాలకు లేకలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరొక కాల సమయం సజ్జ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యశ్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె ఇటువంటి సంఘం ప్రియని బిడ్డ నేడుదనకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగం ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 5 నుంచి 15 వచనంలో ఈ విధంగా రాబడినవి. ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 5 నుండి 15 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుట లేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి తండ్రి యొద్దకు వెళ్తున్నప్పుడు ఆ తండ్రి యొద్దకు వెళ్ళవలసిన పరిస్థితిని గురించి ఆయన శిష్యులైన వారికి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా ఈ విషయాలను అక్కడ రాయటం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తం అయితే ఈ లోకానికి ఆయన వచ్చారో, ఆయన వచ్చిన కార్యాన్ని సంపూర్తి చేసి మరణం నుండి పాపం నుండి మానవులను మనల్ని రక్షించి మన కొరకు ఆయన ప్రాణం అర్పించి మన కొరకు ఆయన రక్తము గార్చి మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన ధరించి భరించి నేడు మనలను ఆయన యొక్క రాజ్యానికి ఆ భారం అంతా తొలగించి మనకు రక్షణ ఇచ్చి ఉన్నారు. కాబట్టి రక్షింపబడ్డ ప్రతి విశ్వాసి కూడా ప్రభువుతో పాటు ప్రభు రాజ్యంలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను అంటున్నాను. అంటే తండ్రి యొద్ద నుండి ఆయన పంపబడి ఉన్నారు కాబట్టి తిరిగి మళ్ళా నేను తండ్రి యొద్దకు వెళుచున్నాననే విషయాన్ని చెప్తూ, నీవు ఎక్కడికి వెళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుటలేదు కానీ అంటున్నారు. అంటే ఏంటి? తాను ఎందు నిమిత్తం అయితే ఆయన ఇక్కడికి వచ్చారో ఆ వచ్చిన పని సంపూర్తి చేసి తిరిగి ఆయన వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ శిష్యులు ప్రభువుని ఆ విషయాన్ని గురించి ప్రశ్నించలేదు కానీ ఆయన తనుగా అంటే తండ్రి ఉద్దేశాన్ని అక్కడ శిష్యులకు తెలియజేస్తూ ప్రభు అంటున్నారు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావని మీలో ఎవడో నన్ను అడగలేదు గాని నేను ఈ సంగతులను మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది అంటే ఎప్పుడైతే ప్రభు ఆ విషయాన్ని వాళ్ళతో చెప్పారో వారి హృదయాలలో ఒక వేదనకరమైన పరిస్థితి, దుఃఖ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభు అక్కడ చెప్తున్నారు ఏమని, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది అంటున్నారు. అంటే ప్రభు ఎల్లప్పుడూ ఉంటారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన వచ్చిన పనిని సంపూర్తి చేసి తిరిగి తండ్రి యొద్దకు వెళ్తున్న సందర్భంలో ఇది మాటలను తెలియజేశాడు. చెప్పి ప్రభు అక్కడ ఆయన అంటున్నారు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్తను మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అంటున్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండాలన్నా, మీలో ఉండాలన్నా, మీరు పరిశుద్ధాత్మలో కొనసాగాలన్నా నేను వెళ్ళవలసి ఉన్నది. నేను వెళ్ళినప్పుడు నేను మీ యొద్దకు ఆదరణకర్తనంటే పరిశుద్ధాత్మను పంపుతాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతో అంటే ఇప్పుడు నేను ఎలాగైతే మీతో ఉన్నానో ఆ విధంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించడనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకని ఆయన అంటున్నారు, అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను అన్న. అంటే సత్యం అనగా వాక్యానుసారంగా తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని ప్రభు అక్కడ తెలియజేస్తూ ప్రభు అక్కడ చెప్తున్నమాట, నేను మీతో సత్యమే చెప్పుతున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనము అంటున్నారు. ప్రభు వెళ్ళకపోతే మన ప్రయోజనం కాదు. కాబట్టి ఆయన వెళ్ళాలి. ఆయన వెళ్ళి
ఆదరణకర్తను మన మధ్య పంపించి, ఆ ఆదరణకర్త అయిన సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ ద్వారా మనం అందరూ బలపరచబడి భద్రపరచబడి శరీరధారిగా వచ్చిన క్రీస్తుని కలిగిన వారముగా వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యమును మనము నివసించే వారమై ఉంటాము. ఆ విషయాన్ని అక్కడ ప్రభు అక్కడ శిష్యులకు తెలియజేసి అంటున్నారు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అంటున్నాడు. కాబట్టి నేను వెళ్ళకపోతే కనుక ఆ పరిశుద్ధాత్మను మీరు పొందలేరు, మీ దగ్గరికి రాదు. కాబట్టి నేను వెళ్ళి ఆ ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను అని చెప్పి, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును అంటున్నాడు. అంటే ప్రభు వెళ్ళి పరిశుద్ధాత్మను మన దగ్గరికి పంపి మనలను పరిశుద్ధాత్మతో ఆయన నింపుతాడు. అంటే ఆదరణకర్త ద్వారా నేడు మనము నింపబడుతూ ఆదరింపబడుతున్న మనము ఈ కృపాకాలములో క్రీస్తు యొక్క రక్షణ విషయంలో, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మనకి మన యొక్క పాపములను మనం రక్షించడానికి ఆయన చేసిన శిలువ మన యాగం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనము రక్షింపబడి నేడు మనము క్రీస్తులో కొనసాగుతున్న విషయాన్ని ప్రభు ఎక్కడ గుర్తు చేశారు. అదే విషయాన్ని శిష్యులకు ఆయన తెలియజేశారు. అందుకని అంటున్నారు, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను అన్నాడు. అంటే ఈ ఆదరణకర్త ఏం చేశాడు? ఈయన పని ఏంటి అంటే, ఆదరణకర్తని గురించి ప్రభు అంటున్నాడు, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను అన్నాడు. అంటే మనలో ఉన్న పాపాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకుంటాము. రెండోది నీతిని గూర్చి అన్నాడు. నీతి అనగా క్రీస్తుని గురించి, వాక్యమును గురించి, సత్యమును గురించి, లేఖనానుసారంగా దేవుడు ఏదైతే మనకు తెలియజేశాడో ఆ విషయాల గురించి మనము అంగీకరించి ప్రభువుని హృదయమందు చేర్చుకుంటాము. తీర్పును గూర్చి అంటాడు. అంటే తీర్పు దినాన ప్రభు తిరిగి వచ్చినప్పుడు తమను తాము సిద్ధపరచుకునే విషయంలో ప్రభు మనకి అప్పజెప్పిన బాధ్యతను మనము నెరవేర్తించేవారై ఉంటామనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అంటే మన అతిక్రమాలు మన పాపాలు ఒప్పుకోవాలా, రెండోది ఆయన నీతిని గురించి తెలుసుకోవాలి, మూడోది ఆయన యొక్క ఉద్దేశానుసారంగా మనము జీవించి ఆయన ఆ రక్షణ కార్యాన్ని మనం పొందాలి అనే విషయాన్ని ప్రభు అక్కడ వారికి గుర్తు చేశారు. గుర్తు చేసి, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పు కొనజేయను అంటున్నాడు. కాబట్టి ఈ లోకాధికారి అంటే అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క తలంపులు ఎలాగున్నావో ప్రభు అక్కడ గుర్తు చేశారు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన అంగీకరించలేదు సరిగదా, ఆయన మీద అన్యాయంగా మరి తీర్పు తీర్చి అన్యాయంగా ఆయన శిక్షించి అన్యాయంగా ఆయన మరణానికి అప్పచెప్పారు. కానీ నేడు ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మిమ్ములను, అంటే ఏంటి, ఏదైతే ఆయన ముందు పాపను గూర్చి మరి నీతిని గూర్చి మరి తీర్పును గూర్చి తెలియజేస్తారని మీరు చెప్పారో అవన్నీ కూడా మీరు జరిగించిన తర్వాత మిమ్మలను అతను నడిపించినని, నన్ను గూర్చి ఈ లోకం ఎలాగా ఆలోచన చేసిందనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకని అంటున్నాడు, విశ్వాసము అంటే లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు అంటున్నారు. ప్రభువునందు ఆ దినాల్లో ప్రభువుని ఎంత మాత్రము వారు అంగీకరించలేదు, ఆహ్వానించలేదు, హృదయాల్లో చేర్చుకోలేదు అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. కనుక పాపమును గురించి, అంటే ఏ పాపం అయితే మిగిలిపోయిందో ఆ పాపాన్ని గురించి ఆదరణకర్త గుర్తు చేశాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు. అంటే ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి మీరు నన్ను చూడరు. కాబట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయుడైన మిమ్మలను నడిపించుననే విషయాన్ని చెప్తున్నారు. చెప్పి తీర్పును గూర్చి పొందునని తీర్పును గూర్చి చెప్పవలసి వచ్చినది. కాబట్టి నేను మీతో చెప్పవలసినది ఏంటంటే, ప్రభు చెప్పే మాట ఏంటంటే, శిష్యులతో నేడు సార్వత్రిక సంఘానికి ఆత్మ ద్వారా ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు ఇక్కడ, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేకము సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అన్నారు. కాబట్టి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను అది చెప్పడానికి నేను చెప్పినా అవి మీరు సహించలేరు, అర్థం చేసుకోలేరు అంటున్నారు. ఎందుకని అంటే మనం ఇంకా ఆత్మపూర్ణం కాలేదు కాబట్టి ఆనాడు శిష్యులకు దేవుడు ఆ విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత
ఆయన తండ్రి యొద్దకు చేర్చబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఏ విధంగా అయితే నడిపించబోతున్నారో ఆ నడిపించబోతున్న విషయాన్ని ఆయన అక్కడ ప్రస్తావన చేసి ఈ విధంగా మాట్లాడారు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వీటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను అన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆదరణకర్త మీ మధ్య ఉంచుతున్నానే, ఆయన మీకు ఏం చెప్తారంటే మీరు ఏది విన్నారో, ఏది గ్రహించారో, ఏది చూశారో అంటే తండ్రి ద్వారా కుమారుని ద్వారా కలిగి ఉన్న వాటన్నిటిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒప్పింపచేయను. కాబట్టి మీరు ఆత్మానుసారంగా జీవించండి, ఆత్మానుసారంగా బ్రతకండి అనే విషయాన్ని ప్రభు అక్కడ శిష్యులకు గుర్తు చేశారు. అందుకని ఆయన అన్నారు, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించను. ఎప్పుడైతే మీరు ఆత్మచేత నింపబడతారో ఆ ఆత్మ ద్వారా మీరు ఏమవుతారంటే సర్వసత్యంలోనికి నింపబడతారు. అంటే పాపము నుండి మరణము నుండి తప్పింపబడి జీవము కలిగిన దేవునితో మీరు ఉంటారు అనే విషయాన్ని ప్రభు అక్కడ వారికి గుర్తు చేసి ఆయన తనంతట తానే ఏదియు బోధింపడు అన్నాడు. అంటే ఏంటి? ఆ సత్యస్వరూపమైన ఆత్మ ఏం చేస్తారు? తండ్రిని గురించి కుమారుని గురించి తెలియజేసి ఒప్పింపచేయను. కాబట్టి వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. అంటే ఏదైతే ప్రభు ఉన్నప్పుడు జరిగిన సంఘటన, ప్రభు రాకముందు జరిగిన సంఘటన, ఇవన్నీ కూడా ఆయన మీకు గుర్తు చేసి ఆ ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపించుననే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ భక్తులైన యోహాన్ ద్వారా గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమ పరచును అంటాడు. అంటే నా వాటిల్లో అంటే యేసు ప్రభు వారు జీవించినప్పుడు ఏదైతే ఆయన తెలియజేసి బోధించారో అదే విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. అంటే ఆత్మదేవుడు కొత్తగా ఏం చెప్పడు, కానీ ఏదైతే మీరు ఒప్పుకోక అంగీకరించి విడిచిపెట్టేశారో దానిని ఈ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పింపజేసి, అందుకనే పైన ఆయన అన్నాడు, పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు, నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు. ఏవైతే మనం చేయకుండా విడిచిపెట్టామో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మీరు చేయవారై ఉంటారు. అప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అంటూ చివరిగా అంటారు, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని చెప్పి తిని. ఏదైతే తండ్రికి ఉన్న బాధ్యత కుమారుడు కలిగి ఉన్నారు. ఇప్పుడు తండ్రిదంతా నేను ఎలాగైతే కలిగి ఉన్నానో నాకు కలిగి ఉన్నదంతా కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేసి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించినని పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలను ఆనాడు భక్తుడైన యోహాను గారు ప్రభువు యొక్క శిష్యులకు తెలియజేసిన మాటలను గుర్తు చేస్తున్నాడు. అంటే సర్వశక్తి గల దేవుడు అంటే సత్యస్వరూపమైన ఆత్మను మనం పొందినప్పుడు ఆ ఆత్మ మనలను ఎక్కడికి నడిపిస్తుంది అంటే పాపాలను ఒప్పింపజేస్తుంది, నీతిని గురించి తెలియజేస్తుంది, మరి తీర్పును గురించి లోకమును మనలను ఒప్పింపజేసి మనము ఆయనతో పాటు ఆయన రాజ్యమును సదాకాలము జీవించే వారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన యోహాను ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిబంధన పాదాలు పొందనాలు. నిజమైన ఆయన పాపము నుండి మరణం నుండి మమ్మల్ని విడిపించి సత్యములోనికి మమ్మల్ని నడిపించి సర్వసత్యమునకు అనుసరింపజేసి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. నిజమైన ఆయన తండ్రి యొద్దకు ప్రభువా నీవు వెలుచు మమ్మల్ని ఆదరణకర్త యొద్దకు నడిపించావు. నేను వెళ్ళని ఎడలా మీకు మరి ఆ ఆత్మ అనుగ్రహింపబడదని మీరు సెలవిచ్చి ఉన్నారు. నేను వెళ్ళుట మీకు మంచిదని సెలవిచ్చి ఆ ఆత్మను మా మధ్య నుంచి ఆ ఆత్మ ద్వారా నేడు నాయన నన్ను మమ్మల్ని దర్శిస్తూ దీవిస్తూ మీ ఆత్మానుసారంగా జీవించగలిగిన కృపనిచ్చినందుకే వందనాలు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక అయ్యా ఈస్టర్ తర్వాతి ఈ 4వ సబాత దినాన్ని నీ సన్నిధానంలో చేరి నేను ప్రార్థించుండగా నీ వాక్యానుసారంగా నిన్ను కలిగిన వారముగా సత్యమును అనుసరించి నీతిని అనుసరించి తీర్పునకు మేము రాక మేము విడిపింపబడి రక్షింపబడి నీ రక్షణలో కొనసాగుటకు సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి పాపం నుండి విడిపింపజేసి
నీతిని అనుసరింపజేసి ఎంత గొప్ప రక్షణను, ఎంత గొప్ప నిత్య జీవాన్ని మేమెవరమును నాయన పోగొట్టు గనక ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రభువా మీరు తిరిగి వచ్చినప్పుడు నేను ఎదుర్కోగలిగిన కృప మా అందరికీ దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయండి. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించాం. శోధనలో తేకాల్సిన తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.